వెనుక నుంచి పొడిచి చంపాలని చూస్తున్నది రాజకీయంగా అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంత మంచి కుటుంబాన్ని, త్యాగాల కుటుంబాన్ని, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, త్యాగాల కుటుంబం ఒక్కరోజు కూర్చుడు మడ ఇడవలేని మీరా ఆ కుటుంబం గురించి మాట్లాడేదని అడుగుతున్నా. విలువలు లేని రాజకీయం, నీతి నిజాయితీ లేని రాజకీయం ఈరోజు కేంద్రంలో బీజేపీ, మోడీ, అమిత్ షా చేస్తున్నారు. ఇది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో, దేశం మొత్తంలో ఈరోజు సంగారెడ్డిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి మద్దతుగా, వారి నాయకత్వంలో బలంగా ఉండాలని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వాళ్ళకి అండగా ఉన్నారని, దేశ ప్రజలు వాళ్ళకి అండగా ఉన్నారు. అందులో భాగమే ఈరోజు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వాళ్ళ గుణము, శత్రువును కూడా వాళ్ళు నష్టం చేయరు. ఆ గుణము, వాళ్ళ పుట్టుక, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ పుట్టుక దేశ ప్రజలే కాదు, శత్రువు కూడా వాళ్ళు నష్టం చేయరు. శత్రువు కూడా ఏమి అనరు వాళ్ళు. ఒకవేళ అట్లా చేసేది ఉంటే ఆ రోజు మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద మరి ఆ రోజు ఈడీ వాళ్ళని ఉపయోగించకపోరా. కానీ ఆ గుణం వాళ్ళకి కాదు, ఆ గుణగణాలు వాళ్ళకు లేవు. పాము కరువనికి వస్తే కూడా పామును కూడా సంజాయించి పంపించే గుణము సోనియా, రాహుల్ గాంధీ అని నేను తెలియజేస్తాను. ఎవరికి అందరు కొడతారు, అమిత్ షా కూడా కొడతాడు. కానీ చూసారు, ఈ దేశం మొత్తము యూపీఏ గవర్నమెంట్ లో సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిని అమ్మన్నారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని అడిగారు. కానీ మన్మోహన్ సింగ్ గారిని వాళ్ళు మంచి పరిపాలన అందించారు. ఈరోజు ప్రధానమంత్రి పదవి కోసం ఎల్కే అద్వానీనే అణగదొక్కిన మోడీ గారు, అమిత్ షా గారు, మీకు విలువలు ఉన్నాయా అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా, ఏ దయతో అయితే బీజేపీ అధికారానికి వచ్చిందో ఎల్కే అద్వానీ ద్వారా ఒక్కరోజు కూడా ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి చేయాలి లేదా అద్వానీ రాష్ట్రపతి చేయాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ, ఎప్పుడైనా